హాయ్ అండి. నమస్తే. నిన్నే ఇష్టపడ్డాను 16వ భాగము. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, కిరణ్ సంగీతకు తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటాడు. సంగీతకు కాల్ చేస్తాడు. సంగీత కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో సంగీత, ఎక్కడున్నావు? స్కూల్లో. ఏం కిరణ్? ఏం లేదు. సాయంత్రం నువ్వు ఫ్రీయేనా? నీతో కొంచెం మాట్లాడాలి. సాయంత్రం ఇంటికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఇంటి దగ్గర కాదు, బయట ఎక్కడైనా మాట్లాడుకుందాం. బయట? అవును బయటే. సాయంత్రం స్కూల్ అయిపోయినాక కాల్ చేయి, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటది? సర్ప్రైజ్ ఎవరు చెప్పరు, చూపిస్తారు. ఈవినింగ్ వరకు వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఓకే బాయ్. కాల్ కట్ చేస్తాడు. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత కిరణ్కు కాల్ చేస్తుంది. స్కూల్ అయిపోయిందా? ఓకే, 10 నిమిషాల కల్లా నీ దగ్గర ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. స్కూల్ దగ్గర సంగీతకు చిన్ను ఫాదర్ కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్తుంది సంగీత. మీరు చిన్ని వాళ్ళ ఫాదర్ కదా? అవును అని హరి అంటాడు. నా పేరు సంగీత, నేను చిన్ను టీచర్ని. అవునా, నమస్తే. నమస్తే. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అదే, మీరు మీ వైఫ్ ఎందుకు దూరంగా ఉంటున్నారో తెలుసుకోవచ్చా? హరి సంగీత వైపు చూస్తాడు. అది మీకు ఇష్టమైతేనే. హరి కొంచెం సేపు మౌనంగా ఉంటాడు. అతనికి చెప్పటం ఇష్టం లేదని అక్కడి నుంచి వెళ్ళాలనుకుని వెనుతిరుగుతుండగా అతని నోటి వెంట మాట విని ఆగిపోతుంది. నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్ నన్ను బిజినెస్లో మోసం చేయటంతో డిప్రెషన్కు లోనయ్యాను. నా దగ్గర డబ్బు లేదని నా అనుకున్న వాళ్ళు దూరం అవ్వటంతో సిరి కూడా వాళ్ళలాగే వెళ్ళిపోతుందేమోనని ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాను. తను జాబ్ చేస్తూ నన్ను కొంచెం నెగ్లెక్ట్ చేసినా తను నాకు ఎక్కడ దూరం అవుతుందో అనే భయం చుట్టుకుంది. నాకే తెలియకుండా నా చుట్టూ భయం, కోపం, అసహ్యం, చిరాకు అలుముకున్నాయి. వాటన్నిటినీ సిరిపైన చూపించేవాడిని. భరించేదే తప్ప ఏ రోజు ఏమనేది కాదు. నాకు తెలియకుండానే నేను ఒక సైకో అయిపోయాను. తను దూరం అయ్యాక కానీ తెలియలేదు నేను తనను ఎంత బాధ పెట్టానో. కానీ జీవితంలో నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను. తనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళను ఎప్పటికీ వదులుకోకూడదు అని అనుభవంతో చెబుతున్నాను. నిన్ను ఎవరైనా అలా ప్రేమించే వాళ్ళు దొరికితే అస్సలు వదులుకోవద్దు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతన్ని చూసి సంగీతకు కూడా జాలేస్తుంది. మీరు మీ వైఫ్ దగ్గరకు వెళ్ళొచ్చు కదా. వెళ్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందనే నమ్మకం నాకు లేదు. నేను తనను అంత బాధ పెట్టాను. ఏ మొహం పెట్టుకుని తన దగ్గరకు వెళ్ళాలి? అతని బాధను చూసి ఓదార్చుతూ ఉంటుంది. అక్కడికి ఒక రౌండ్ గ్యాంగ్ వస్తుంది. సంగీతను చూసి ఏముందరా ఫిగర్ అనుకుని తన దగ్గరికి వెళ్ళి, ఓయ్ పోరి వస్తావా అని తన చేయి పట్టుకుంటాడు. సంగీత చేయి పట్టుకునేసరికి తనకు కోపం వచ్చి అతని చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావా అని తన జుట్టు పట్టుకుంటాడు. హే వదులు అని విడిపించుకోవటానికి ట్రై చేస్తుంది. తన వల్ల కాదు. ఏంటే పెద్ద పతివ్రతలా బిల్డప్ ఇస్తున్నావు? నీ గురించి నాకు తెలీదా? ఎవరితోనో కడుపు చేయించుకుని బిడ్డను కన్నావంట కదా. డబ్బు ఉన్న కిరణ్ని ట్రాప్ చేశావు. పక్కనే ఉన్న హరిని చూసి ఇప్పుడు వీడెవడో రోజుకు ఒకటితో తిరిగే నీకెందుకే ఇంత ఎచ్చులు అని తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. హరి సంగీతను బాధ పెట్టడం చూసి వాళ్ళని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. సంగీతకు వాళ్ళ అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. కిరణ్ వస్తాడు. ఏడుస్తున్న సంగీతను చూసి కంగారుగా తన దగ్గరకు వెళ్తాడు. సంగీత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సంగీత ఏం మాట్లాడదు, ఏడుస్తూనే ఉంటుంది. కిరణ్ హరిని చూసి తన దగ్గరికి వెళ్ళి, ఏం చేసావు తనని? ఎందుకు బాధపడుతుంది తను? చెప్పు అని అతని కాలర్ పట్టుకుంటాడు. అంతా నీ వల్లే కిరణ్, ఇదంతా నీ వల్లే. గౌరవంగా బ్రతుకుతున్న నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేశావు. అందరి దృష్టిలో నేనొక బాధపడుతుంది. హరి అక్కడ జరిగిందంతా కిరణ్కు చెబుతాడు. కిరణ్ కూడా బాధపడతాడు. సంగీత బాధను చూడలేకపోతాడు. తనను ఓదార్చాలని తన దగ్గరికి వెళ్తాడు. సంగీత చేతిని పట్టుకోబోతుంటే, టచ్ చేయొద్దు నన్ను, వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. సంగీత ప్లీజ్, నేను చెప్పేది విను. వినను. నువ్వు చెప్పేది నేను ఏమి వినను. నాకు దూరంగా ఉండు.
నా కళ్ళకి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. సంగీత బాధ వర్ణనాతీతంగా ఉంది. తను ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకి అర్థం కావట్లేదు. సంగీత, నేను చెప్పేది విను. సంగీత ఆవేశంగా, ఎందుకు వినాలి? నేను వినను. నువ్వు విన్నావా నా మాట ఎప్పుడైనా? నీకు చాలాసార్లు చెప్పాను కిరణ్, నాకు దూరంగా ఉండు. నువ్వు నా మీద చూపించే నీ జాలి దయ నాకు అక్కర్లేదని విన్నావా? వినలేదు. లివింగ్ వద్దు అన్నాను, విన్నావా? వినలేదు. నువ్వు ఒక్కసారి అయినా నా మాట వినుంటే ఈరోజు నాకు ఈ గతి పట్టేది కాదు. లోకల దృష్టిలో నన్ను చూస్తుంటే నాకే అసహ్యం వేసేలా చేశావు అని కన్నీరు కారుస్తుంది. కిరణ్కు తనను ఎలా కూల్ చేయాలో అర్థం కావటం లేదు. సంగీత, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు లేనిదే నేను లేను. నువ్వు అనుకుంటున్నట్లు నేను ఈ మాటలు జాలితో చెప్పటం లేదు, ప్రేమతో చెబుతున్నాను. జాలికి ప్రేమకు చాలా తేడా ఉంది సంగీత. ఒక మనిషి బాధపడుతుంటే అయ్యో పాపం అనుకుంటాం. అదే మనకు ఇష్టమైన వ్యక్తి బాధపడుతుంటే మనకు కూడా బాధ కలుగుతుంది. నువ్వు ఇప్పుడు బాధపడుతుంటే నా గుండెను ఎవరో రంపాలతో కోస్తున్నట్టే ఉంది. దీని జాలి అంటారా? నువ్వే చెప్పు. ఐ లవ్ యూ సంగీత అని తనను హగ్ చేసుకుంటాడు. సంగీత కిరణ్ మాటలు వినే పరిస్థితిలో లేదు. కిరణ్ను నెట్టేస్తుంది. అక్కడి నుంచి ఏడుస్తూ ఇంటికి వస్తుంది. కిరణ్ కూడా తనను ఫాలో అవుతూ ఇంటికి వస్తాడు. వీళ్ళు ఇలా వెళ్ళగానే ఆ రౌడీలు ఒకరికి ఫోన్ చేసి, మీరు చెప్పినట్టే చేశాము, వాళ్ళు గొడవ పడుతున్నారని ఇన్ఫామ్ చేస్తారు. సంగీత ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. కిరణ్ ఎంత కొట్టినా డోర్ తీయదు. ఇదంతా రమ చూసి రామారావుకి ఫోన్ చేసి విషయం చెబుతుంది. రామారావు ఇంటికి వస్తాడు. జరిగిన విషయం కనుక్కుంటాడు. కిరణ్, నువ్వు ఇంటికి వెళ్ళు. సంగీత చాలా అప్సెట్ అయినట్లు ఉంది. తనతో తర్వాత మాట్లాడదాం. లేదు మావయ్య, నేను ఇంటికి వెళ్తాను. ఈరోజు తాడో పేడో ఏదో ఒకటి తేల్చుకోవాలి. నీ కూతురు నన్ను ప్రేమిస్తుందా లేదా ఈరోజు నాకు తెలియాలి. తెలుసుకోనిదే ఇక్కడి నుంచి వెళ్ళను. కిరణ్, నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. వెళ్ళు. ఈరోజు ఏ విషయమో తెలుసుకోనిదే వెళ్ళనని చెబితే అర్థం కాదా అని కోపంగా కారు అద్దాన్ని బలంగా కొడతాడు. కారు అద్దం పగిలి గ్లాస్ కోసుకుని బ్లడ్ వస్తుంది. కిరణ్ని అంత కోపంగా చూసి భయపడతాడు రామారావు. ఇంకొక మాట మాట్లాడలేకపోతాడు. గట్టిగా అరుపు, పగిలిన శబ్దం విని తలుపు తెరుస్తుంది సంగీత. కిరణ్ చేతికి బ్లడ్ కారుతూ ఉంటుంది. అది చూసి కంగారుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని తన దగ్గరికి వెళ్ళి చేతికి గుచ్చుకున్న గ్లాస్ పీసెస్ను తీయబోతుంది. కిరణ్ చేతిని వెనక్కి తీసుకుంటాడు. కిరణ్ సంగీత చేతిని పట్టుకుని, చెప్పు, నీకు నేనంటే ఇష్టమా లేదా? నేనంటే ఇష్టం లేకపోతే నా చేతికి దెబ్బ తగిలితే ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, నాకు సమాధానం కావాలి, చెప్పు. సంగీత ఏడుస్తూనే తన చేతిని విడిపించుకోవాలని చూస్తుంది. నాకు ఇప్పుడు తెలియాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నీకు నేనంటే ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయ్. ఇక జీవితంలో నా ముఖం నీకు చూపించను. కిరణ్ కోపం చూస్తుంటే భయం వేస్తుంది, సంగీతతో పాటు అందరికీ. సంగీత తన చేతిని విడిపించుకుని ఇంట్లోకి ఏడుస్తూ వస్తుంది. నువ్వు సమాధానం చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదలను. అది రోజులు కానీ సంవత్సరాలు కానీ ఇక్కడే ఉంటాను అని గట్టిగా అరుస్తాడు. కొంచెం సేపటి తర్వాత కిరణ్ కోపం కొంచెం తగ్గిన తర్వాత తన చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు రామారావు. చీకటి పడుతుంది. కిరణ్ అక్కడి నుంచి ఇంచు కూడా కదలడు. తనను వెళ్ళమని చెప్పే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోతారు. రమాగారు అన్నం తినమని కిరణ్కు ప్లేట్ తెచ్చి ఇస్తుంది. సంగీత తినిందా? లేదు. నాకు వద్దు, తీసుకెళ్ళండి. అది కాదు బాబు, కొంచెమైనా. ఒకసారి చెబితే అర్థం కాదా? తన కోపాన్ని చూసి భయపడి వెళ్ళిపోతుంది. సంగీతను కూడా తినమని బ్రతిమలాడుతుంది. ఆయన తిన్నారా? లేదు. నాకు కూడా వద్దు. కొంచెమైనా తినమని బ్రతిమలాడుతుంది, కానీ తినదు. ఇంట్లోకి వచ్చిన రమను అడుగుతాడు శేఖర్, తిన్నారా ఇద్దరు అని. ఇద్దరికీ ఇద్దరే. కిరణ్ తినలేదని సంగీత, సంగీత తినలేదని కిరణ్. ఎవరూ తినలేదు. ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ ఉంది. కానీ ఎందుకు బయటపడటం లేదో అర్థం కావటం లేదు. మీరన్నా వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి కలపండి. అంతా ఆ దైవ నిర్ణయం. ఎప్పుడు కలవాలని ఉంటే అప్పుడు కలుస్తారు. నీకు ఒక విషయం తెలుసా? మొగుడు పెళ్ళాల మధ్యలోకి, లవర్స్ మధ్యలోకి గొడవలు పడుతున్నప్పుడు అస్సలు వెళ్ళకూడదు. మీరెప్పుడు ఇంతే, ఏదొకటి చెబుతూ ఉంటారు.
అన్నయ్య గారు మీరైనా వెళ్ళి చెప్పండి అని రామారావుతో అంటుంది. ఇందాక చూసావు కదమ్మా, కారు అద్దం పగలగొట్టాడు. ఈసారి వెళ్ళి చెబితే నా తల ఖచ్చితంగా పగలగొడతాడు. ఎందుకమ్మా చెప్పు ఈ వయసులో రిస్క్? అది మొండిది, వీడు మొండోడే. ఎవరు చెప్పినా వినరు. చూద్దాం ఏం జరుగుతుందో. అంతకుమించి మనం ఏం చేయలేము కూడా. అర్ధరాత్రి కావటంతో రామారావు శేఖర్ వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. కిరణ్ సంగీత వైపే చూస్తూ ఉంటాడు. సంగీత కిరణ్ను కిటికీలో నుంచి చూస్తూ చూస్తూ అలాగే నిద్రపోతుంది. చిన్నగా వర్షం పడటం స్టార్ట్ అవుతుంది. వర్షంలో తడుస్తూ ఉంటాడే తప్ప అక్కడి నుంచి కదలడు. గాలికి కిటికీలు కొట్టుకుంటున్న శబ్దం విని మెలకువ వస్తుంది. వెళ్ళి కిటికీలు వేస్తూ కిరణ్ వైపు చూస్తుంది. అతను అలాగే ఉంటాడు. సంగీత ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. కిరణ్ దగ్గరికి వెళ్ళాలని మనసు లాగుతుంది. కొంచెం దూరం వెళుతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. కిరణ్ను అలాగా చూడలేకపోతుంది. ఏదైతే అదైంది అని తన దగ్గరికి వెళ్తుంది. ఎందుకున్నావు ఇక్కడ? వెళ్ళు ఇక్కడి నుంచి. నీకోసమే. నువ్వు నాకు సమాధానం చెప్పేంత వరకు కదలను. అరే, నా వల్ల ఒక్కసారి తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకుంటాను, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వటం లేదు అని కిరణ్ అంటాడు. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, అక్కడ నీకోసం నీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వర్షం ఎక్కువగా పడుతుంది. చాలాసేపు ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది. కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు కావలసిన వాళ్లకు నేను అవసరం లేనప్పుడు నాకు కూడా ఎవరు వద్దు. అయినా నాకు జలుబు చేస్తే నీకేటి, చస్తే నీకెందుకు? ఆ మాటకు సంగీతకు కోపం వస్తుంది. చూడు, ఇంకొకసారి ఇలా మాట్లాడావనుకో. మాట్లాడతాను, నా ఇష్టం. అయినా నాకేమైనా నీకెందుకు? ఎందుకంటే నేను నిన్ను అని ఆగిపోతుంది. నన్ను తర్వాత ఏంటో చెప్పు. సంగీత అక్కడి నుండి కొంచెం దూరం వెళ్తుంది. కిరణ్ను వదిలి వెళ్ళాలి అనిపించదు. సంగీత అక్కడే ఆగిపోవటం చూసి తన దగ్గరికి వస్తాడు. సంగీత ఏడుస్తూ, అప్పుడు వదిలేసి వెళ్ళినట్లు మళ్ళీ వదిలేసి వెళ్తావా? ప్రాణం పోయినా తన మాట పూర్తి కాకముందే కిరణ్ను హగ్ చేసుకుంటుంది సంగీత. ఐ లవ్ యూ సో మచ్. నీతో మాట్లాడకుండా ఈ కొన్ని గంటలు ఉంటేనే యుగాలుగా ఉంది. జీవితాంతం నువ్వు లేకుండా ఉండటం నా వల్ల కాదు. కిరణ్ కూడా సంగీతను అలాగే హగ్ చేసుకుంటూ, ఐ లవ్ యూ టు సంగీత. నిన్ను విడిచి నేను కూడా ఉండలేను. ఉదయాన్నే కిరణ్కు మెలకువ వస్తుంది. లేచి చూసేసరికి సంగీత తన గుండెల మీద తలపెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది. కిరణ్ తనను చూసి గాలికి మొహం మీద పడుతున్న ముంగురులను సవరిస్తూ తన నుదిటి మీద ముద్దు పెడతాడు. అలా చేయటంతో సంగీతకు మెలకువ వస్తుంది. చుట్టూ చూసి, అప్పుడే తెల్లారిందా? ఏంటి తెల్లారిందా అంటూ కంగారుగా నిద్రలేస్తుంది. మనం రాత్రంతా ఇలాగే బయట పడుకున్నామా? అవును. ఏంటి రాత్రంతా తడిచిన బట్టలతో ఇలాగే పడుకున్నానా? జలుబు చేస్తుందేమో, మార్చుకోవాలి అని కంగారుగా లేచి వెళ్తున్న సంగీత చేయి పట్టుకుంటాడు. తన మీదకు లాక్కుంటాడు. ఎందుకు అంత భయం? నేనున్నానుగా. నువ్వేమైనా డాక్టర్వా? కాకపోవచ్చు కానీ సంగీతను దగ్గరికి లాక్కుంటూ, నా వెచ్చని కౌగిలిలో సెగతో నీకు ఆవిరి పట్టి తగ్గిస్తాను. సంగీత సిగ్గుపడుతుంది. నీకసలు సిగ్గే లేదు. సిగ్గెందుకు? అది నీ దగ్గర. అవును, నువ్వు నిన్న చెప్పినట్లు నేను ఒప్పుకోకపోతే దూరంగా వెళ్ళిపోయేవాడివా? కిరణ్ నవ్వి, ప్రాణం లేకుండా బ్రతకగలమా? నువ్వు నా ప్రాణం అయినప్పుడు నేనెక్కడికి వెళ్తాను? కిరణ్ని హగ్ చేసుకుంటుంది. కిరణ్ కూడా సంగీతను హగ్ చేసుకుని లోకాన్ని మర్చిపోయి ఒకరి ప్రేమలో ఇంకొకరు మైమర్చిపోయి ఉంటారు. కొంచెం సేపటి తర్వాత ఇద్దరూ దూరంగా జరిగి చుట్టూ చూస్తారు. వాళ్ళిద్దరి చుట్టూ కిరణ్ ఇంట్లో వాళ్ళు మొత్తం ఉంటారు. రాత్రి వాళ్ళిద్దరూ గొడవపడిన విషయం తెలిసి సర్ది చెబుదామని అందరూ వస్తారు. కానీ వాళ్ళిద్దరినీ అలా చూసి నోరెళ్ళబెట్టి అలానే చూస్తూ ఉంటారు. సంగీత వాళ్ళని చూసి సిగ్గుపడి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ అన్న కిరణ్ని ఆట పట్టిస్తాడు అరవింద్. మొత్తానికి కలిసిపోయారు అని అందరూ సంతోషపడతారు. అరవింద్ సుమల పెళ్లితో పాటు కిరణ్ సంగీతల పెళ్లి కూడా జరిపిస్తారు. పెళ్ళైన జంటలతో జరిపించాల్సిన పూజలు అవి జరిపిస్తారు. సుమ అరవింద్లకు శాంతి ముహూర్తం ఫిక్స్ చేస్తారు. సంగీత సుమను రెడీ చేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన సీత సంగీతను చూసి, వీళ్ళకి కూడా శాంతి ముహూర్తం కుదురుంటే బాగుండును అని మనసులో బాధపడుతుంది. ఏంటంటే మన సంగీత కిరణ్ల జాతకాల ప్రకారం 2 నెలలు దూరంగా ఉండాలని పంతులుగారు చెబుతారు.
సుమ అరవింద్ చేత కొన్ని పూజలు చేయించి ఆటలు ఆడించి గదిలోకి పంపిస్తారు. కిరణ్ సంగీత ఇద్దరూ లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కిరణ్ సంగీతకు దగ్గరగా వచ్చి, సంగీత, ఒక ముద్దు ఇవ్వవా ప్లీజ్? సంగీతకు ఫోన్ కాల్ గుర్తొచ్చి, నీ క్రష్ లవర్ ఉంది కదా, తనను అడిగి పెట్టించుకో పో. కిరణ్ నవ్వి, అలా అయితే నువ్వే పెట్టాలి. నేనెందుకు పెడతాను? ఎందుకంటే నా ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్, ఫస్ట్ వైఫ్ అన్నీ నువ్వే కనుక. అంటే నువ్వు? నేను చెప్పేది నిజం బంగారం. నిన్ను ఏదో ఏడిపిద్దామని అలా చెప్పాను. మరి ఆ ఫోన్ కాల్? అది కూడా నేనే చేశాను. నువ్వు జెలసీ ఫీల్ అయితే ఎలా ఉంటావో అని. కిరణ్ వైపు కోపంగా చూస్తుంది. నువ్వు నన్ను ఏడిపించాలని అనుకున్నావు కదా, ఉండు నీ పని చెబుతా అని పక్కనే ఉన్న చెట్టు కొమ్మను వంచి కిరణ్ను దాంతో కొట్టబోతుంది. నేను ఏమైనా నీ స్టూడెంట్ అనుకున్నావా? మొగుడుని ఎవరైనా కొడతారా అంటూ సంగీతకు దొరకకుండా పరిగెడతాడు. సంగీత కిరణ్ వెనకే వెళ్తుంది. అలా కిరణ్ను తరుముకుంటూ ఇంటి వెనుక వైపుకు వెళ్తుంది. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. చీకటిని చూసి భయం వేస్తుంది. కిరణ్ ఇటే కదా వచ్చింది అని కిరణ్ను పిలుస్తుంది. కానీ అతను పలకడు. ఇంకా సంగీతకు ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఎవరో సంగీత నోరు మూసి కాళ్ళు చేతులు కట్టేసి కారులో పడేస్తారు. ఆ కారు ఒక ఇంటి ముందు ఆగుతుంది. ఆ తీసుకెళ్లిన వ్యక్తి సంగీతను ఇంట్లోకి తీసుకువెళ్ళి తన కట్లు విప్పుతాడు. ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారు నన్ను? ఇల్లంతా చీకటిగా ఉంది ఏంటి? లైట్ ఎక్కడ ఉంది అనుకుంటూ స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తుంది. లైట్ ఆన్ అవ్వగానే అక్కడ దృశ్యం చూసి నమ్మలేకపోతుంది. సంగీత షాక్లో ఉండగా ఎవరో తలుపు గడిపెట్టిన సౌండ్ విని ఇటు తిరుగుతుంది. ఎదురుగా కిరణ్ ఉంటాడు. కిరణ్, నువ్వా? ఏంటి ఇదంతా? ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడికి అని ఆగకుండా ప్రశ్నలు వేస్తుంది. ఓ ఓ ఆగు ఒక నిమిషం. ఏంటి మేడం ఆ ప్రశ్నలు? నన్ను సమాధానం చెప్పనిస్తావా? ఏదో నిన్ను సర్ప్రైజ్ చేద్దామని తీసుకొస్తే. సర్ప్రైజా? ఇది అసలు సర్ప్రైజ్ ఉన్నట్టు ఉందా? ఒక నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా? ఎవరు నన్ను తీసుకువెళ్లారని ఎంత భయపడ్డానో. సారీ. నీ సారీ నాకేం అవసరం లేదు. అయినా ఏంటి ఇదంతా అని అక్కడ ఉన్నదాన్ని చూపిస్తుంది. అక్కడ పూలతో అలంకరించి బెడ్, పూలు, పండ్లు అన్నీ ఉంటాయి. మన ఫస్ట్ నైట్కు ఏర్పాటు. ఫస్ట్ నైటా? మరి పంతులు గారు మనల్ని దూరంగా ఉండమని చెప్పారుగా. ఆయనతో అలా చెప్పించింది నేనే. సంగీత షాక్ అయ్యి, నువ్వా? ఎందుకు? ఈరోజు నువ్వు లైఫ్లో మర్చిపోలేని మెమరబుల్ డేగా చేద్దామని. ఒక్కసారి చేసావుగా అని మూతి తిప్పుతుంది. అబ్బా డార్లింగ్, దాన్ని మర్చిపో. ఇప్పుడు దీని గురించి ఆలోచించు. ఇప్పుడు దీని గురించి ఆలోచించేది లేదు. నాకు ఇక్కడ భయం వేస్తుంది. మనం ఇంటికి వెళదాం పదా. ఎందుకు భయం? నేనున్నానుగా. నువ్వున్నావనే భయం వేస్తుంది. కిరణ్ నవ్వి, మీ ఆడవాళ్ళకు ఉన్న సిగ్గు బిడియమే మాకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది తెలుసా అంటూ సంగీత భుజాల మీద చేతులు వేస్తాడు. సంగీత కిరణ్ చేతులు వేయటంతో గొంతులో తడి ఆరిపోతుంది. చాలా భయం వేస్తుంది తనకు. ఫస్ట్ నైట్ అంటే ఎవరికైనా భయమే కదా. కిరణ్ చేతులను తన భుజాల నుంచి తీసేసి అక్కడ ఉన్న గ్లాస్లోని పాలను తాగేస్తుంది. ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా ముందు భర్తకి పాలు ఇస్తారు, కానీ నువ్వేమో ఒక్కదానివే మొత్తం తాగేశావు. సంగీత తడబడుతూ, అవునా, అలా ఇవ్వాలా? ఏ సినిమాలలో చూడలేదా? నేను సినిమాలు చూడను అంటుంది బొంగమూతి పెట్టుకుంటూ. కిరణ్ సంగీతను వెనక నుండి హాక్ చేసుకుని, ఏం పర్వాలేదులే బంగారం, ఆ పాలు లేకపోతే ఏం, నీ మురిపాలు ఉన్నాయి కదా, అవి చాలులే నాకు అంటూ సంగీతను తన వైపుకు తిప్పుకుంటాడు. తన పెదవులపై ముద్దు పెట్టుకోబోతే సంగీత కిరణ్కు దూరంగా జరుగుతుంది. కిరణ్ సంగీత భయాన్ని చూసి తనను మంచం మీద కూర్చోబెడతాడు. భయం వేస్తుందా? కిరణ్ అడుగుతాడు. అవునని తలూపుతుంది. నా మీద నమ్మకం లేదా? ఉంది, కానీ కిరణ్ సంగీత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నువ్వు నేను వేరు కాదు, ఎప్పటికీ మనం ఒక్కటే. సంగీత, ప్రతిరోజు, ప్రతి పగలు, ప్రతి రాత్రి నీతో ఉండాలి అనుకుంటున్నాను. బాధలోనూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ నీ ప్రతి సంతోషంలో తోడు ఉండాలి అనుకుంటున్నాను. నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసా?
నా ప్రతి ఉదయం నీతో మొదలవ్వాలి, ప్రతి రాత్రి నీతోనే ఎండవ్వాలి అనేది నా కోరిక. నా జీవితంలోకి వస్తావా? నా కోరిక నెరవేరుస్తావా? ప్లీజ్. కిరణ్ అలా అడిగేసరికి కన్నీళ్లు వస్తాయి సంగీతకు. కిరణ్ తన కన్నీళ్లు తుడిచి తన కళ్ళపై కిస్ చేస్తాడు. ఆ ఏకాంత సమయంలో వాళ్ళు ఏకమవుతారు. ఉదయాన్నే సంగీతకు మెలకువ వచ్చి చూసేసరికి పక్కనే కిరణ్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసి ఎంత బాగా నిద్రపోతున్నారు అయ్యగారు అని నవ్వుకుని కిరణ్ బుగ్గు మీద కిస్ చేస్తుంది. కిరణ్ కళ్ళు తెరుస్తాడు. మీరు ఎప్పుడు లేచారు? అసలు నిద్రపోతే కదా లేవటానికి. కిరణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంటే మీరు రాత్రంతా నిద్రపోలేదా? ఎందుకు? సంగీతను తన కౌగిట్లో బంధిస్తూ, ఇంతందం నా సొంతం అయ్యిందనే సంతోషంలో నిద్రపట్టలేదు. కిరణ్ను వదిలించుకుంటూ, అబ్బా వదలండి, ఏంటిది, నాకు చాలా చిరాగ్గా ఉంది, స్నానం చెయ్యాలి. అవునా, అయితే వెళ్ళు అని సంగీతను వదిలేస్తాడు. వెళ్ళమంటే సరిపోతుందా? మరి ఏం చెయ్యాలి? నేను కూడా రావాలా అంటాడు కన్ను కొడుతూ. అయ్యగారికి చాలా ఆశలే ఉన్నట్టు ఉన్నాయి, కానీ అంతలేదు. స్నానం చేయటానికి బట్టలు కావాలిగా, మీరు వెళ్ళి తీసుకొస్తే బాగుంటుంది. బెడ్రూమ్లో నీకు సంబంధించినవన్నీ ఉన్నాయి, వెళ్ళి రెడీ అవ్వు. అవును, ఈ ఇల్లు ఎవరిది? మనదే. మనదా? అవును మనదే. అమ్మ వాళ్ళకు దూరంగా ఉన్నప్పుడు తీసుకున్నాను. సరే మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి, ఫ్రెష్ అయ్యిరాపో. కిరణ్ సంగీత అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్ళారమ్మా పొద్దుట్నుంచి? బాబు ఒకటే ఏడుపు. నీకోసం అంతా వెతికాను కానీ కనిపించలేదు అని అంటుంది సీత. అది అమ్మా గుడికి వెళ్ళాం కిరణ్ అంటాడు. నాకు చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. సరేలే, ఇదిగోమ్మా బాబు సంగతి చూడు అని పిల్లాడిని ఇస్తుంది. సంగీత కిరణ్ ఇద్దరు గదిలోకి వెళ్తుంటే ఆపుతుంది. సంగీత, నువ్వే రోజు నుండి పై రూమ్లో ఉండు. ఎందుకమ్మా? కిరణ్ అడుగుతాడు. మీకు పెళ్ళయిందే కానీ శాంతి ముహూర్తం కుదరలేదు కదా, అప్పటి వరకు కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. కిరణ్ షాక్ అయ్యి సంగీతను చూస్తాడు. సంగీత చిన్నగా నవ్వుతూ ఉంటుంది. ఏమైందమ్మా, ఇద్దరం ఒకే చోట ఉంటే ఏం కాదులే అంటాడు చిన్నపిల్లోడి మాదిరి. ఉండకూడదు అన్నానా అని అక్కడి నుండి వెళ్తుంది. కిరణ్ సంగీతను చూసి, నేను నిన్నేదో థ్రిల్ చేద్దామనుకుని ఇలా ప్లాన్ చేస్తే అందరూ కలిసి నాకు పెద్ద షాక్ ఇచ్చారు. సంగీత నవ్వి అక్కడి నుండి వెళ్తుంది. కిరణ్ ఆఫీసుకి రెడీ అయ్యి వెళ్తూ ఉంటాడు. కిరణ్ గారు, సంగీత పిలుస్తుంది. ఏంటి మేడం, చెప్పండి. నాకు బాయ్ చెప్పడానికి వచ్చావా? కాదు, మీ వాలెట్, ఫోన్ ఇవ్వటానికి వచ్చాను. వాటిని తీసుకుంటూ, నిజంగా ఇవి ఇవ్వటానికే వచ్చావా? కాదు, మీకు బాయ్ చెప్పటానికి వచ్చాను. అవునా, అయితే చెప్పే. ఓకే బాయ్. మొగుడికి ఎవరైనా ఎలాగైనా బాయ్ చెప్పేది? మరి ఎలా చెబుతారు? ఒక కిస్ ఇచ్చి చెబుతారు. నువ్వు కూడా అలాగే చెప్పవా ప్లీజ్? ఇంట్లో అందరూ ఉన్నారు. నేను పెట్టను. అబ్బా, ఎవరూ లేరులే ఇక్కడ, త్వరగా పెట్టవా? అయితే మీరు కళ్ళు మూసుకోండి, పెడతాను. ఓకే అని కళ్ళు మూసుకుంటాడు. సంగీత కిరణ్కు దగ్గరగా జరిగి కిస్ చేయబోయేటప్పుడు డోర్ని ఎవరో రాయితో కొట్టిన శబ్దం వచ్చి ఇద్దరూ చుట్టూ చూస్తారు. ఎవరూ ఉండరు. దూరంగా ఎవరో ఒక అతను వీళ్ళ ఫోటో తీస్తాడు. అది సంగీత గమనిస్తుంది. ఎవరతను? సంగీత ఆలోచనలో ఉండగా కిరణ్ తన బొగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. కిరణ్ చేసిన దానికి షాక్ అయి తననే చూస్తూ అతని గురించి మర్చిపోతుంది. సుమ కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది. సుమ డల్గా ఉండటం గమనించి, సుమ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని సంగీత అడుగుతుంది. ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానే అంటూ తడబడుతూ సమాధానం చెబుతుంది. సంగీత సుమను తన వైపుకు తిప్పుకుని, నా చెల్లెలు గురించి నాకు తెలీదా ఎలా ఉంటుందో? సుమ కన్నీళ్లతో సంగీతను హత్తుకుంటుంది. సుమ ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు అరవింద్ బాగానే ఉన్నారు కదా? అక్క, అది ఏం జరిగింది అంటే, పెళ్లికి ముందు రోజు అరవింద్ తన గదికి వస్తాడు. సుమ నిద్రపోతూ ఉంటుంది. వచ్చి తన పక్కన పడుకుంటాడు. సుమకు దాహంగా అనిపించి నీళ్లు తాగడం కోసం నిద్రలేస్తుంది. తన పక్కన అరవింద్ ఉండటం చూసి కంగారు పడుతుంది. అరవింద్ లే, నువ్వేంటిక్కడ అని అరవింద్ను నిద్రలేపుతుంది. అరవింద్ నిద్రలేస్తాడు. అరవింద్ నువ్వేంటిక్కడ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే, నిన్ను చూడాలి అనిపించి వచ్చాను.
అతని మాటల్లోని తడబాటును చూసి, అరవింద్, మందు తాగావా? ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే కొంచెం తాగాను. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్పు? నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని సుమకు దగ్గరగా వస్తాడు. అరవింద్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి సుమా, నీకోసం వచ్చిన ప్రతిసారి వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటావు. ఏం, నేను నీకు ఇష్టం లేదా? అరవింద్, ఇప్పుడు కాదు, రేపొద్దున మాట్లాడుకుందాం, ప్లీజ్ వెళ్ళు అంటుంటే సుమకు దగ్గరగా వస్తాడు. తనను హత్తుకుంటాడు. అరవింద్, ఏంటిది, వదులు, ప్లీజ్ సుమా, ఒక్కసారి అంటూ తనను బెడ్ మీదకి లాగుతాడు. అరవింద్, ఇలాంటివి అన్నీ ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వంటే నాకు పిచ్చే. నా ప్రేమను నీకు ఎలా చూపించాలో అర్థం కావటం లేదే, అందుకే ఇలా చూపించాలి అనుకుంటున్నాను. నువ్వు తాగేసి ఏదేదో మాట్లాడుతున్నావు. ప్లీజ్ వెళ్ళు. ప్లీజ్ సుమా, ఒక్కసారి, రేపు ఎలాగో మన పెళ్ళవుతుంది, ఇంకేం నీకు ప్రాబ్లం? అరవింద్, ప్లీజ్. నేను నీ మీద మోజుతో నీకు దగ్గర కావాలి అనుకోవటం లేదు. నీ మీద అంతులేని ప్రేమ ఉంది, అది ఎలా చూపించాలో తెలియటం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో సుమా. ఎంత చెబుతున్నా వినకుండా తనకు దగ్గర కావాలని చూస్తాడు. సుమకు అరవింద్ ప్రవర్తన చూసి కోపం వస్తుంది. అరవింద్, ఇలాంటివన్నీ ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ సుమా, ఒక్కసారి, రేపు ఎలాగో మన పెళ్ళవుతుంది, ఇంకేంటి నీకు ప్రాబ్లం? ఎవరన్నా వస్తారేమోనని భయం. కంగారులో అరవింద్ను చెంపకేసి కొడుతుంది. ఇంకోసారి నాతో ఇలా ప్రవర్తిస్తే బాగుండదు అని వార్నింగ్ ఇస్తుంది. సుమ కొట్టడంతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి కోపంగా వెళ్తాడు. ఆ రోజు నుండి సుమతో మాట్లాడాడు. శోభనం గదిలో కూడా సుమతో మాట్లాడకుండా అటు తిరిగి పడుకుంటాడు. అదే విషయం ఇప్పుడు సంగీతకు చెబుతుంది. అది విన్న సంగీత, ఏంటి, అరవింద్ను కొట్టావా? మరి ఏం చేయనక్క, తను అలా దగ్గరికి వచ్చేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత తనకు సారీ చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ నా మాట అసలు వినటం లేదు. అరవింద్ నన్ను అవాయిడ్ చేస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? సంగీత అడుగుతుంది. నాకైతే ఏం అర్థం కావటం లేదు. ఎలా తనను కూల్ చేయాలి? అరవింద్ను ఎలా కూల్ చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతారు. అరవింద్, ప్రతాప్ బిజినెస్ చూసుకుంటూ ఉంటారు. అరవింద్ తన క్యాబిన్లో కూర్చుని సుమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అరవింద్కు తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది. హాయ్ అరవింద్, హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగానే ఉంది. ఏంటి డల్గా ఉన్నట్లున్నావు? ఏం లేదు. నాకు తెలియదురా నీ గురించి, ఏం జరిగిందో చెప్పు. తన బెస్ట్ ఫ్రెండ్ కావటంతో తనకు సుమకు మధ్య జరిగిన గొడవ గురించి చెప్తాడు. అంతా విని, సుమ సూపర్ రా, ఈ కాలంలో ఇలాంటి ఆడపిల్లలు ఉండటం చాలా అరుదు, నువ్వు చాలా లక్కీ. ఏంటే తనను పొగుడుతున్నావు? అది నన్ను కొట్టింది తెలుసా? నువ్వు చేసిన పనికి కొట్టక ఇంకేం చేస్తుంది? తనలాగా పద్ధతి అయిన అమ్మాయిలు అలాగే ఉంటారు. నువ్వు అనవసరంగా తనను బాధ పెడుతున్నావు అనిపిస్తుంది నాకు. తనకు సారీ చెప్పి కాంప్రమైజ్ అయిపో. అరవింద్ కొంచెంసేపు ఆలోచించి, అంతేనంటావా? అంతే. సాయంత్రం కిరణ్ ఇంటికి వస్తాడు. రాగానే సంగీత రూమ్కి వెళ్తాడు. కిరణ్ చూసి, సంగీత, ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడే. సరే, మీరు ఫ్రెష్ అవ్వండి, కాఫీ తీసుకొస్తాను అని వెళ్తున్న సంగీతను ఆపుతాడు. ఇప్పుడు అవేం వద్దు. అవును, పొద్దున్నుంచి చూస్తున్నాను, నీ భాష ఏంటి చాలా కొత్తగా ఉంది. ఎలా కొత్తగా? నేనేం మాట్లాడానండి? ఇదిగో ఈ అండి, గిండి, గారు, గీరు లాంటివే. ఇప్పుడు మీరు నా హస్బెండ్ కదా, ఇలాగే పిలవాలి. నువ్వు నన్ను అలా పిలుస్తుంటే నన్ను దూరం చేస్తున్నట్టు ఉంది బంగారం. నువ్వు ఎప్పటిలాగా నన్ను పేరు పెట్టి పిలవాలి, అప్పుడే నేను నీవాడిని అన్న ఫీలింగ్ వస్తుంది. సరే, అలాగే పిలుస్తానులే అంటూ కిరణ్ పక్కన కూర్చుంటుంది. కిరణ్ సంగీత చేతికి ఒక కవర్ ఇస్తాడు. ఏంటిది? తెరిచి చూడు, నీకే తెలుస్తుంది. సంగీత కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్నదాన్ని చూసి ఆనందపడుతుంది. వావ్, ఫ్యాషన్ షో కాంపిటీషన్కు సంబంధించింది. ఎవరికిది? ఎవరు పాల్గొంటున్నారు ఇందులో? ఇంకెవరు, నువ్వే? నేనా? ఆశ్చర్యపోతుంది. అవును, నువ్వే. నాకు ఇలాంటివి ఇష్టం లేదు. నాకు తెలుసు బంగారం, నీకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం అని. నువ్వు ఒకసారి కాంపిటీషన్లో పాల్గొన్నావని కూడా తెలుసు. మీకెలా తెలుసు ఈ విషయం? నాకు మోడలింగ్ ఇష్టమని మా ఇంట్లో ఎవరికీ తెలియదు. మరి మీకెలా తెలిసింది? అక్కడే కదా నాకు ఈ దేవిగారు దర్శనమయ్యింది. షాకింగ్గా కిరణ్ని చూస్తూ ఉంటుంది.
కిరణ్కు సంగీతకు మధ్య గతం లాంటిది ఏమైనా ఉందా? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. అలాగే లైక్ చేసిన తర్వాత పక్కన హైపే ఒకటి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయడం వల్ల నాకు పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా హైపే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.